ఈ రాష్ట్రానికి ఏమైందిరా? గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో యువతకు గంజాయి అలవాటు చేశారు, సహించాం. అతి దారుణమైన విషంతో సమానమైన మద్యాన్ని సరఫరా చేసి మందుబాబుల జీవితాలతో చెలగాటమాడారు. అయినా ఓపికతో మా కర్మలే అనుకుని మిన్నుకుండిపోయాం. మా ఆస్తులు దౌర్జన్యంగా దోపిడీ చేసిన బాధను దిగమింగుకొని మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూశాం. గత 5 సంవత్సరాలు జేబులో జంతికలు పోసుకుని పిసుక్కుంటూ సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. కానీ ఇదెక్కడి వింత దౌర్భాగ్యం రా? గత వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వ పాలనా కాలంలో ప్రజాప్రతినిధులుగా అహంకరించి అచ్చోసిన ఆంబోతుల్లాగా ప్రవర్తించిన ఈ దరిద్రుల చరిత్రలు చూస్తుంటే ఒక్కొక్క బూతు సినిమాలైపోయాయి. విజయసాయి శాంతి ఎపిసోడ్ పూర్తి కాకుండానే దూకుడుతో మన ముందుకు వచ్చిన దువ్వాడ మాధురి ఎపిసోడ్ తెర ముందుకు వచ్చింది. ఈ 2 ఎపిసోడ్లతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు పిడుగులాంటి వార్త. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏకంగా ఒక దళిత గిరిజన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆ మహిళ గర్భవతి అయితే చట్ట విరుద్ధంగా ఆమెకు స్కానింగ్ చేయించి మరీ పుట్టబోయే శిశువు మగ సంతానం అని తెలుసుకుని ఆమె డెలివరీ అయిన పెదప తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో ఆ పిల్లోడికి తన ఒడిలో కూర్చుండబెట్టుకుని పుట్టెంటుకులు తీయించాడనే వార్త ఒక్క కాకినాడ ప్రజానికాన్నే కాకుండా యావత్ 2 తెలుగు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడాడో అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ దౌర్భాగ్యుడు ఆడువారని కూడా చూడకుండా కాకినాడ వీధులలో రౌడీ మొక్కలతో తరిమి కొట్టించిన పాపాత్ముడు ఇటువంటి నీచ నికృష్టపు వెదవ చేస్తున్న అతి నీచాతి నీచమైన పనులు ఒక్కొక్కటిగా బయటికి రావడం చూస్తుంటే నిజంగా పాపులందరినీ ఒకేసారి శిక్షించడానికి భగవంతుడు వస్తున్నట్లు ఉంది. మొన్నటికి మొన్న విజయసాయి, నిన్న దువ్వాడ, ఈ రోజు ద్వారంపూడి భలే దొరుకుతున్నారా? గత పాలకులు అధికార మదంతో ప్రజా సంక్షేమ పాలనను మరచి కేవలం అక్రమంగా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకోవడమే కాకుండా వారి ఖాళీ సమయాలలో ఇలాంటి నీచ కార్యక్రమాలపై బాగా దృష్టి పెట్టినట్లు ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాకు ఒక DNA ల్యాబ్ పెట్టడమే కాకుండా వీరి అకృత్యాలకు బలైపోతున్న మహిళలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. రేపటి బూత్ సినిమా హీరో గుడివాడ అమర్నాథ్ వస్తాడో, లేక కృష్ణా జిల్లా సోదరులు వస్తారో, లేక వెల్లంపల్లి వస్తారో, ఎవరొస్తారో చూద్దాం. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.